చూడు బాయ్, నాకు అవన్నీ తెలీదు. ఇంకొక 2 రోజులు టైం ఇస్తున్నా. 2 రోజుల లోపల నువ్వు డబ్బులు కట్టలేదనుకో ఇల్లు వేల వేస్తా అంతే. అయ్యా ఇంకొక వారం టైం ఇవ్వండి అయ్యా, ఎలాగోలా తీర్చేస్తాను. ఇప్పటికే చాలా టైం ఇచ్చాను, నేను కడకంతే. పోనీ మీ తమ్ముడిని ఏమన్నా అడిగి చూడండి. మీ తమ్ముడేగా. మా తమ్ముడే, కానీ అడిగితే ఏమనుకుంటాడో ఏమోనే. లేదు, ఒకసారి నా మాటని అడిగి చూడండి. ఏమ్మా లేడా? లేడు. ఎవరో అడుక్కునే ఆయన. ఏమన్నారండి? తెలిసిందేగా అన్నా. అరే నువ్వేంట్రా ఈ టైంలో ఇక్కడ? ఏంటన్నా ఇంటికి వచ్చి కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయావు? అది ఇదో ఈ డబ్బుల నుంచి మిగతాది రేపు వచ్చిస్తా. వద్దులేరా అన్నా, ఒక తల్లి కడుపును పుట్టావన్నా, దానికంటే బుద్ధి లేదు. ఆ మాత్రం సహాయం కూడా చేయకూడదా నేను? అన్నా ఇలా అంటున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఒకసారి మీరు జాతకం చూపించుకోండి అన్న. ఈ రోజుల్లో కూడా ఏం జాతకం రా, అలా అనకండి అన్న. మన జాతకం కూడా మన జీవితాలపై చాలా ప్రభావం చూపిస్తదన్నా. నీకు తెలిసిందే కదా, ఒకప్పుడు నేను పడిన కష్టాలు లేదు, ఏ వ్యాపారం పెట్టినా నష్టాలే, పిల్లలకు ఆరోగ్యాలు బాగుండేది కాదు, ఇంట్లో మొత్తం సతమతం అవుతున్న టైంలో మహానుభావుడు గురువు గారు నరసింహరాజు గారి గురించి తెలిసింది. ఆయన దగ్గర ఒక్కసారి జాతకం చూపించామన్నా. మా సమస్యలు తగ్గట్లు తమలపాకులు అంచనా వేసి మా సమస్యకు సరైన పరిష్కారం చూపించాడు ఆయన. ఎలా గెలవాలా గురువు గారిని? ఏం లేదన్నా, ఇదిగో ఇక్కడ కనిపించే నంబర్ కి డైరెక్ట్ గా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. మన సమస్య ఏదైనా సరే, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార, ఉద్యోగం, పెళ్లి, ఇలాంటి ఎటువంటి సమస్యలున్నా సరే కేవలం 5 రోజుల్లోనే సరైన పరిష్కారం చూపిస్తాడు ఆయన.